ఈయన పనిగట్టుకుని ఇవాళ మాట్లాడడం వెనుక ఏదో కుట్ర ఉంది, ఏదో కుట్ర ఉంది. అది అందులో సందేహం లేదు. అది దట్ ఈజ్ క్లియర్. అదేంటి, మనకి ఇప్పుడు మన ముందున్న మన కళ్ళ ముందు కనపడుతున్నవి రెండే. ఒకటి, చట్టబద్ధత కల్పించే అంశము చాలా క్లియర్గా ఉంది. రెండోది, వేగవంతమైన నిర్మాణాలు లేకపోతే భూసేకరణ, రెండో దశ భూ సమీకరణ. ఎట్లాగూ ఆ సీడ్ క్యాపిటల్కి రోడ్డు కూడా ఇంకో 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అయిపోయింది కదా, మొన్న ఓపెన్ చేశారు కదా. ఇక ఎడదిరిగి ఆ మెయిన్ స్టీల్ బ్రిడ్జి కూడా అయిపోతే డైరెక్ట్ ఏదో అంటారే ధనుష్ టు పెదరాయుడు, పెదరాయుడు టు ధనుష్ అన్నట్టు డైరెక్ట్గా హైవేకి వెళ్ళిపోద్ది. సో ఇటువంటి డెవలప్మెంటు, రెండో దశ భూ సమీకరణ వేగవంతంగా స్టార్ట్ అవడము ఒకటి. రెండవది, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం దీనికి చట్టబద్ధత కల్పించే అంశం ఒకటి. ఈ రెండు వచ్చే కొద్ది రోజుల్లోనే పూర్తయిపోద్ది. చట్టబద్ధత అయితే నాకు తెలిసి ఈ జనవరి ఫిబ్రవరిలోనే అయిపోతుంది. సో ఈ రెండింటిని దెబ్బకొట్టడం కోసమే ఈయన ఏదో కుట్ర చేస్తున్నాడు తన మనుషుల ద్వారా ఢిల్లీ స్థాయిలో. అలాగే తనకు లాయర్లు ఉన్నారు, వాళ్ళ ద్వారా సుప్రీంకోర్టులో ఏదైనా చేయబోతున్నాడు. ఎందుకంటే సుప్రీంకోర్టు అనే పదం వాడాడండి. సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవాలి అన్నాడు. సో దీన్ని మనం ఎలా అన్వయించుకోవచ్చు ఈ కుట్రని? వెంకటకృష్ణ గారు, నేను అనుభవంతో చెప్తున్నా, ఉద్యమ స్ఫూర్తితో చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి నోట వచ్చిన ఈ మాటలు సాదా సీదా మాటలు కావు. ఇదేదో సరదాగా మాట్లాడిన మాటలు కూడా కాదు. ఇంగువ పోయినా కూడా ఇంగువ వాసన బాగోలేదన్నట్టుగా, పురిటి బిడ్డ పోయినా కూడా పురిటి కంపు బాగోలేదన్నట్టుగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి అరిష్టం నాగుబాముల పడగ విప్పే ఉంటుంది. చాలా ఒక దుర్మార్గమైన వైఖరితో మీరు ఆయన అడుగులను చూడండి. మేకలు కోసినా, పొటేళ్లను నరికినా, చెల్లిని అవమానించినా, తల్లిని అవమానించినా, మా దళిత బహుజన కులాలను జైలులో పెట్టినా చూడండి. ఆయన ప్రవర్తన తీరును చూడండి. దేవదేవుని అపవిత్రం చేసినా. ఎందుకంటే ఒక దుర్మార్గమైన వైఖరి ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి మోక్షం లేదు. ప్రజలు చాలా అమరావతిని కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉండాలి. ఒక మాట ఏంటంటే, వెంకటకృష్ణ గారు, ఆత్రప పెళ్లి కొడుకు అత్తనల్లో తాలి కట్టిండంట. ఏంటది ఏంటది? ఆత్రప పెళ్లి కొడుకు అత్తనల్లో తాలి కట్టిండు. అంతే, అందరితో ఆగాడు కదా. అంటే పంతులు వేద మంత్రాలు ఆలస్యం అవుతుందని వీడు పెళ్ళాన్ని కట్టుకోకుండా అత్తకే కట్టేసిండు. జగన్మోహన్ రెడ్డి గారికి తాలి బట్టి ఎవరు కట్టాలో తెలియదు. నీకు రాజ్యకాంక్ష ఉంటే ఉండొచ్చు, రాజ్యం మీద మమకారం ఉండొచ్చు, కుర్చీ మీద ప్రేమ ఉండొచ్చు, కుర్చీని కౌగిలించుకోవచ్చు, ధనుంజయ రెడ్డిని జైలు పంపించవచ్చు, కృష్ణమోహన్ రెడ్డిని జైలు పంపించవచ్చు, వంశీని అడవి కాసిన నక్కల పాలు చేయొచ్చు, కొడాలినాన్ని కనిపించకుండా చేయొచ్చు. ఇంతమంది యొక్క జీవితాలను పొట్టను పెట్టుకున్నవే బోరుగడ్డ అనిలు. అసలు ఒకడైతే సార్, నేను మాట చెప్తున్నా, ఇందాక అన్నారు రామచంద్రాపురం పాదయాత్రకి వెళ్తుంటే నేను ఉన్నాను రాజమండ్రిలో, మీరే డిబేట్ పెట్టారు అక్కడ. ఈ పాదయాత్ర పూర్తయ్యే లోపు, అంటే అరసవల్లి లోపల పాదయాత్రలో పాల్గొన్న మహిళలందరూ గర్భధారణ అవుతారు అన్న ఒక ఎమ్మెల్సీ పెళ్ళాం బిడ్డలను వదిలేసి నిలువు బొట్టు పెట్టుకొని ప్రియురాలతో డ్యాన్స్ చేసుకొని వీడియోలు చేసుకుంటున్నాడు. ఆ సూర్య భగవానుడు చెప్పించిన శాపం అది. భార్య బిడ్డలు దూరం అయిపోయారు, ఇక రీల్స్ చేసుకుంటున్నాడు, బట్టలు కొట్టు పెట్టుకున్నాడు. కరెక్టేలే, ఇది మనం స్వయంగా మాట్లాడింది ఆ రోజు రాజమండ్రి డిబేట్. అవును అవును అవును. అంటే నేను అనేది ఏంటంటే, అమరావతి రాజధాని పూర్తయింది. అమరావతి 14 ఏళ్ళుగా రాజధాని. గత చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు పరిపాలన చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ పరిపాలన చేశాడు, కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళ పరిపాలన చేసింది. ఇప్పుడు జరుగుతున్నది అమరావతిలో అభివృద్ధి కోణం. అభివృద్ధి కోణంలో తప్పులుంటే విమర్శించండి ప్రతిపక్ష పార్టీగా, అది ప్రభుత్వం స్వీకరిస్తుంది. ఆయన పర్యటించమనండి, పర్యటించి ఆ నిర్మాణాలు పరిశీలించే ఇక్కడ తప్పు ఉంది, ఇది క్వాలిటీ లేదు, లేకపోతే దీనికి ఎస్టిమేట్ ఎక్కువ వేశారు, అవి చేయమనండి, సంతోషిస్తారు. ఆహా అద్భుతం, మా తరపున మా జగన్ తిరుగుతున్నాడు అనుకుంటారు జనం కూడా. మీకు మాట చెప్తాను సార్, రాజధాని అమరావతికి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా విరాళాలు ఇచ్చారండి. అవును, జగన్మోహన్ రెడ్డి గారు సెంటు భూమి ఇవ్వలేదండి. అవును, పుస్తులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, చెవిదిద్దులు ఇచ్చిన ఉన్నారు, ముక్కు పుడకలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, హారాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇటుక బిళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మాలాంటి దళితులు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి ఏమన్నా ఒక ఇటుక బిల్లు ఇచ్చిందండి? ఎవరో ఇల్లు లాక్కున్నాడు.
నువ్వు బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకున్నావు, ఆయన కట్టుకోలేదండి బాబు, ఎవరో కట్టించారు, ఆయన కట్టుకోలే, మీకు తెలియదేమో. అది కూడా లాక్కున్నారా? అయ్యో, వేరే పెద్ద ఆయన ఒక ఆయన అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తే అందులో ఒకటి గిఫ్ట్ ఇచ్చాడు, అంతే కదా. ఒక మాట చెప్తాను లేదా సార్. నేను తెలుసు, పేరు చెప్పకూడదు, పెద్ద ఆయన పేరు, వదిలేయండి. వెంకటకి ఒక్క మాట చెప్తాను చివరిగా. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైకి, అమరావతి రథచక్రాలకు అడ్డొస్తే నదిగిపోతారు జగన్మోహన్ రెడ్డి. రైట్. ఇక జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఇవాళ ఇంగ్లీష్ లో ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అది కూడా ఒకసారి విందాం దయచేసి. ప్లే. There is no word as such as capital. ఇవాళ